వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలని జాతీయ పార్టీ ఇచ్చినటువంటి సందర్భంలో దానిలో భాగంగా ఇప్పటికే ఏదైతే భారతదేశం మీద పాకిస్తాన్ నుంచి ముష్కర్లు వచ్చి అభంశుభం తెలియనటువంటి యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ధీటైనటువంటి జవాబునిచ్చి 11 ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుడికి కానీ భారతదేశానికి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ముష్కర దాడి కానీ తలెత్తేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని భారత ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఆ రోజున ఉన్నటువంటి మాతృమూర్తులు వారి యొక్క భర్తల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కర్లు వారు మరలా ఒక ఛాలెంజ్ విసిరి మీరందరూ పోయి మోడీ గారికి చెప్పుకోండి అంటే, అదే మోడీ గారు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో 2 మాతృమూర్తుల యొక్క ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున భారతదేశం ధీటైనటువంటి జవాబునివ్వటం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాల్లో ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఈవేళ దౌత్యనీతితోటి ప్రధానమంత్రి గారు మనకు ఉన్నటువంటి ఎంపీలు మంత్రులతోటి విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా మన యొక్క దౌత్యనీతి ఏదైతే ఉందో, మనం పాకిస్తాన్లో ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మట్టుబెట్టాము. ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏదైతే పేల్చి వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ పాకిస్తాన్ పౌరుడికి ఎవరికి కూడా ఇబ్బంది కలగజేయకోకుండా మనం ఎంతో నీతివంతమైనటువంటి యుద్ధాన్ని జరిపించినటువంటి విధానం మీ అందరికీ తెలుసు. ఆ తదనంతరం వచ్చినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే భక్తిభావంతో యావత్ భారతీయులందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈవేళ భారత సైన్యానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రక్షణ శాఖ మంత్రులు, అదేవిధంగా ఎవరైతే భద్రతా సలహాదారు ఉన్నారో అజిత్ దోవల్ గారికి, అందరికీ కూడా అసూలు బాసినటువంటి కుటుంబాలకు బాసటగా భారత ప్రభుత్వం, అదేవిధంగా యావత్తు భారత జాతి కూడా ఇవాళ నిలబడి ఈవేళ జాతీయ జెండాలతోటి తిరంగా ర్యాలీలు మన ఐక్యతను మనం చాటుకుంటూ సైన్యానికి మద్దతుగా ఇవాళ దేశవ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలో కూడా ఇప్పటికీ 20 పైచిలకు యాత్రలు చేపట్టడం జరిగింది. ఆ తదనంతరం జరిగినటువంటి ఏదైతే హనుమాన్ జయంతి కార్యక్రమం ఉందో దానిలో మే 22వ తారీఖున జిల్లా వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టడం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జాతీయ పార్టీ రాజమాత అహల్యాబాయ్ గోల్కార్ గారి గురించి వారి యొక్క చరిత్ర 300 జయంతి ఉత్సవాలను చేయటానికి ఈవేళ చరిత్రను వక్రీకరించి ఆనాటి పాలకులు ఈ దేశం మీద దండెత్తినటువంటి 17 సార్లు దండెత్తి ఓడిపోయిన వ్యక్తి చరిత్ర చదువుకున్నానని 17 సార్లు ఆ వ్యక్తిని నిలువరించినటువంటి భారతీయుల గురించి తెలుసుకోకపోవటం, ఆ చరిత్ర మనకు తెలియకుండా దాచిపెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అటువంటి చరిత్రని ఈవేళ ప్రతి ఒక్కరు భారతీయ పౌరుడు కూడా తెలియజెప్పే విధంగా రాజమాత అహల్యాబాయి గారి గురించి ఈవేళ దేశవ్యాప్తంగా కూడా అవగాహన, వారు చేపట్టినటువంటి ఏదైతే వారు రాజమాత చిన్న వయసులో 8 సంవత్సరాలు అప్పుడే వారికి వివాహం చేయటం, 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి భర్త 20 సంవత్సరాలు రాగానే వారు కాలం చేయటం, తదనంతరం వారికి పుట్టినటువంటి బిడ్డలు కాలం చేయటం, ఆ తర్వాత అత్తమామలు కాలం చేయటం, ఆ క్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి వాళ్ళ మాంగారు అప్పుడు ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున సతీ సహగమనాన్ని పాటించకుండా వారి అత్తమామలు ఆ యొక్క రాజమాత అహల్యాబాయి గారికి యుద్ధంలో ఉన్నటువంటి మెలకువలన్నీ నేర్పి వారు 30 సంవత్సరాల పాటు ఏకదాటిగా రాజ్యాన్ని పరిపాలించి ఆ యొక్క రాజ్యంలో ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి పరిపాలన కొనసాగించి ఆ మహాతల్లి యొక్క చరిత్రని ఈవేళ దేశానికి యావత్తు తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన జిల్లాలో ఈవేళ రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు ఈవేళ మధుకర్జీ గారు కైకలూరు ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వారు 3 గంటల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కామినేని గారు, అదేవిధంగా నేను, తర్వాత మధుకర్జీ గారు ఈ అహల్యాబాయి గారి చరిత్ర తీసుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా అవగాహన అక్కడ ఒక వేమెంతోటి సమావేశం పెట్టడం జరిగింది. మిత్రులారా,
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.